నమస్తే వెల్కమ్ టు విత్రి న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు 6 గ్యారెంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నాం దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి లబ్ధిదారులకు 6 గ్యారెంటీలతో ఆర్థిక చేయూత ప్రజాపాలన కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి  రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకు శ్రీకారం చుట్టామన్న లీడర్లు ఆరు గ్యారెంటీలను వినియోగించుకోండి ప్రజలకు బోడుప్పల్ 13వ డివిజన్ కార్పొరేటర్ అనిత సూచన ఎన్నికల్లో తాము ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రజాపాలన అభయాస్తం 6 గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దరఖాస్తులను స్వీకరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారెంటీలలో ప్రజల సమక్షంలో అన్ని అమలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని పథకాలతో లబ్ధి పొందాలని కోరారు. లోకల్ తీసిపెట్టాం సార్ మాట్లాడు నీకోసమే వాళ్ళు ఇస్తుంటే కూడా నేను ఎందుకు వచ్చినా నేను కూడా వస్తలేవా ఏ బస్సు ఉంటావు కిందికా ప్రజాపాలనలో నిజమైన లబ్ధిదారులకు 6 గ్యారెంటీలను వర్తింపజేసి ఆర్థిక చేయూత అందిస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. అర్హులకు అన్ని పథకాల అమలుకు ప్రజాపాలనతో శ్రీకారం చుట్టామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పత్తిపురం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సందేశాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనది ప్రజా ప్రభుత్వమని అసలైన అర్హులకు 6 గ్యారెంటీలను ఖచ్చితంగా వర్తింపచేస్తామన్నారు. ఈ రోజు నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలనతో అభయాస్తం గ్యారెంటీలకు దరఖాస్తుల స్వీకరణ ప్రతి గ్రామంలో వార్డుల్లో నిర్వహిస్తామన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, అభయ హస్తం లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఒకటే దరఖాస్తులో అన్ని నింపాల్సి ఉంటుందని వివరించారు. అడిగి తెలుసుకోండి. ఖచ్చితంగా అప్లై చేసుకున్న వాళ్ళు అసలైన అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వం తప్పకుండా పథకాలన్నీ అందజేస్తుంది సమయాన్ని బట్టి. మరి ఇందాక హరిప్రసాద్ గారు కూడా చెప్పిండ్రు, ఉన్న వాళ్ళ కోసం కాదు, నిజమైన అర్హులైన వాళ్ళకి. కొంతమంది ఏంటంటే వస్తుంది కదా అని చెప్పి ఇల్లున్నా కానీ మళ్ళీ ఇంటికి అప్లై చేసుకోవడము, అవసరం లేకపోయినా కానీ మన పేరు మీద పడి ఉంటుంది అని తీసుకోవడం, ఇట్లాంటి పనులు చేస్తుంటారు. ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయొద్దు. ప్రభుత్వం గుడ్డిది కాదు, వెరిఫై చేసిన తర్వాతనే అర్హులైన వాళ్ళకే ఇస్తుంది. ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి. మరి ఇంకా ఇందాక హరిప్రసాద్ రావు గారు ఇంకొకటి కూడా చెప్పిండ్రు. ఏమన్నారు, ఎవరైనా మీకు పని చేసి పెడతాము అని డబ్బులు అడిగినారు అనుకోండి, ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. ఒక్క రూపాయి కూడా మీ జేబులో నుంచి తీసి ఇవ్వద్దు.
అట్లా ఎవరైనా అడిగితే ఎవరైనా అధికారులు మీ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తే నా దగ్గరికి రండి, వచ్చి ఇట్లా అడుగుతుందని చెప్పండి. అప్పుడు మనమే చూద్దాం ఎందుకు అడుగుతుండ్రో, దేనికోసం అడుగుతుండ్రో, మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలకి వాళ్ళకి ఏం అవసరం ఉందో డబ్బులు తీసుకోవడానికి అనేది మనం చూద్దాం. ముందు చెప్పినాం, ప్రచార సమయంలో కూడా చెప్పినాం అన్ని పథకాలను అందజేస్తుందని. ఇప్పటికే 2 పథకాలు వచ్చినాయి. అందులో ఒకటి ఆర్టీసీ బస్సులు. మరి ఇక్కడ అందరు మహిళలను వచ్చిండ్రు, ముందు వెళ్ళిండ్రా? పెద్దమ్మ పోయిండ్రా? మీరు అక్క బస్సులు ఎక్కిండ్రా? 10 లక్షలది కూడా ఆల్రెడీ అమలు పరవడం జరిగింది. మిగతా అన్నీ కూడా 100 రోజుల్లో చేస్తామన్నారు, తప్పకుండా చేస్తారు. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ. ఇక్కడ ఎక్కడ ఏ లోపం ఉన్నా మా దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మీది. మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. ఎక్కడ ఏ పనులు పెండింగ్ ఉన్నా కానీ అన్ని పనులు మేము చేస్తాము. నేను అన్నట్టు ఒకటి ముందు ఒకటి ఎంతనో కావచ్చు, కానీ అన్ని పనులు చెప్పిన తీరు. అర్హులైన పేదలకు 6 గ్యారెంటీల అమలు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలంలోని 4 మండలాల్లో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం ఆవులూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలో భాగంగా అభయాస్తం 6 గ్యారెంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని జెడ్పీటీసీ గుండం నర్సయ్య, గ్రామ సర్పంచ్ బద్ది కళ్యాణి మండల ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించిన మండల కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు రాష్ట్రంలోని ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. నెక్స్ట్ బ్యాగులే చాలా మరి ముస్తాబాద్ మండల కేంద్రంలో 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ వినలేని సేవలను, మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వాతంత్ర్యం గురించి పోరాడిన ఘనత వారిది. 139వ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజున ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆ రోజు 1885లో ఒక విప్లవ గీతిక శతాబ్దాల పాటు ఉద్యమాల వల్ల
మరి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 6 దశాబ్దాలు పోరాటం చేసి ఆంగ్లేయులను పారదోలి మరి బ్రిటిష్ పాలన రాష్ట్ర సుంకాలను జగదంపులు చేసి మన భారతదేశానికి పురుడు పోసిన పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి కరువు కాలంలో పేద ప్రజలకు తినడానికి అన్నం ఇవ్వాలని చెప్పి మరి ఎఫ్సిఐ తీసుకొచ్చి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు పేద ప్రజలకు సరుకులు అందించింది. మరి వ్యవసాయం లేనటువంటి పేద ప్రజలకు భూములు పంచి బావులు తవ్వించి మరి వ్యవసాయ ఉత్పత్తులు ఎదిగే విధంగా ఉత్సాహాన్ని కలిగించింది కాంగ్రెస్ పార్టీ. విద్య, రైల్వేలు, విమానాశ్రయాలు మరి చెప్పుకుంటూ పోతే ఇవాళ 20 దాదాపుగా ఆ విధంగా భారతదేశాన్ని ఇప్పటి వరకు ఆధునిక దేశంగా ప్రపంచంలో చిత్రపటంలో. మేడ్చల్ జిల్లా బోడుపల్లో మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ దానగల్ల అనిత యాదగిరి ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయాస్తం 6 గ్యారంటీల పథకం పత్రాలను డివిజన్ ప్రజలకు అందజేశారు. ప్రతి పేద కుటుంబానికి ఈ 6 గ్యారంటీలు ఉపయోగపడతాయని, దీనిని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసిన పథకాలను అప్లికేషన్ రూపంలో ప్రజల ముందు పెట్టారని తెలిపారు. ఈ అప్లికేషన్లు ఈ రోజు నుండి జనవరి 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఫారం నింపి డివిజన్ అధికారులకు అందించాలని కోరారు. దేశానికి స్వాతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దివసం సందర్భంగా మరియు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు మరియు ప్రజల గురించి 6 గ్యారంటీలు ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారము అమలు చేస్తానని చెప్పిండు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క బీద కుటుంబానికి మరియు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంక్షేమ పథకాలు చేరాలని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు దానగల్ల అనిత యాదగిరి ఆధ్వర్యంలో మరియు ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు వివరిస్తూ మరియు వాళ్ళు ఏమైతే గవర్నమెంట్ ఇస్తుందో ఆ చేయూతని వాళ్ళు తీసుకోవాలని వారు ప్రజలకు అప్లికేషన్ దగ్గరుండి మరియు వాళ్ళకు ఏమేమి చేయాలో ఎట్లా చేయాలో చేసి ఈ రోజు నుంచి తీసుకున్న అప్లికేషన్స్ 6 తారీఖు వరకు నింపి మళ్ళీ వాళ్ళకి ఇక్కడ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా ఏ డివిజన్లో ఆ డివిజన్. అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నుండి సంక్షేమ పథకాలు అమలుపరచడం జరిగింది. అలాగే ఈరోజు 139వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంది. కాబట్టి ఈ సంక్షేమ పథకాలకు ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే ఈ 6 సంక్షేమ పథకాలలో మహాలక్ష్మి పథకం ఒకటి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ సంక్షేమ పథకాలు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ మనకు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మా బోడుపల్ కార్పొరేషన్లో మా 13వ డివిజన్లో ఈరోజు మేము 600 వరకు మేము ఫామ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పేదవాళ్ళకు ఈ పథకాలు ముఖ్యంగా మేము అలాగే ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మేము ఈ పథకాలను ఈ రోజు నుంచి మేము ప్రజలకు ముందుకు వెళ్తున్నాము, చెప్తున్నాము. వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి, లబ్ధి పొందాలి. అందరికీ ఇస్తున్నాము, అందరు తీసుకోవాలి, ముందుకు రావాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా 5 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని పథకాలను కూడా ప్రవేశపెడతారు. ఈ పథకాలనే కాదు, ఇంకా కొన్ని పథకాలు కూడా ప్రవేశపెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి, లబ్ధి పొందాలని చెప్తూ కోరుకుంటూ
మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి ఈ అవకాశము ఈ రోజు నుంచి మొదలు పెట్టినాము. 6 తారీఖు వరకు ఇది మనము దరఖాస్తులు పెట్టుకోవచ్చు, ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. అప్లికేషన్లు ఎవరి డివిజన్లో వాళ్ళు కార్పొరేటర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని కోరుకుంటూ జాతిపిత మహాత్మా గాంధీ గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసేందుకు ఏలూరు జిల్లా కైకలూరులోని మండవల్లి గ్రామంలో గాంధీ సేవాశ్రమాల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ మండవల్లి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారి దివ్యశ్రీకి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు, మండల శాఖ అధ్యక్షుడు టి అప్పారావు వినతి పత్రం అందించారు. శ్రీ గాంధీ సేవాశ్రమంలో వారు మర్యాదపూర్వకంగా అధికారిని కలిశారు. అసలు ప్రజలు వెళ్లే పరిస్థితి లేదు. గాంధీ నడయాడిన ఈ యొక్క గాంధీ సేవాశ్రమానికి కనీసం రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేయకపోవటం చాలా దురదృష్టం. ఈరోజు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక బాధ్యతలతో కలిసి మరి ఈ యొక్క ఆశ్రమాన్ని సందర్శించడం జరుగుతుంది. జాగ్రత్త. చెప్పులు తీసుకెళ్ళాలేమో బూటు సరిగ్గా పైన 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 గాంధీ మహాత్ముడు తోటలో కూరగాయలు, రాట్నం అడగటం, అల్లికలు, తర్వాత కుటీర పరిశ్రమలు, మెషిన్లు కొట్టడం ఇవన్నీ జరిగాయి. ఇక్కడ చాలా బాగుండేది. అప్పుడు మా చిన్నతనంలో బాగా చూస్తామని చూడం మేము. చాలా మంచి ఇప్పుడు అదేమో చేపల చెరువుతో వేరు మేడం. ఇదేమో కల్టివేషన్ ఉంది కానీ ఈ 2-3 సంవత్సరాలు చివట్లా ఇటువరకు వ్యవసాయానికి ఇచ్చేవాడు. దాని మీద మాత్రం డబ్బులు వస్తున్నాయి. అది 2 ఎకరాల ఇది అవ్వదు. ఇటువరకు ఉండేది. ఇప్పుడు ఫిష్ ట్యాంక్ మీద మాత్రం వస్తుంది. 2.5 ఎకరాలు లీజ్ వస్తుంది. దీనికి సంబంధించిన 3-4 ఎకరాలు కూడా ఆక్యుపేషన్ అయిపోయింది. అక్కడక్కడ అవన్నీ పెళ్లి తీయాలి. మీరు ఒట్లో ఉండే అన్ని మన తరఫున 50,000 లీజు 3 ఎకరాలు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే మీరు ప్రస్తుతం చేయాల్సింది ఏంటంటే క్లీనింగ్ చేయించండి. చేయించేసి కొంచెం ఏదో ఒక ఫ్రెండ్స్తో మీరు ఎమ్మెల్యేతో మాట్లాడతారు, లేకపోతే ఎన్విరాన్మెంట్ అధికారులతో మాట్లాడతారు. కనీసం అప్పుడు చూసేవారుగా రాలేకపోయాం కదా, కాకినాడ ఎక్కడ రాలేకపోయాం కదా. కనీసం మార్గం మేము అడిగేది అయితే రోడ్డు ఏర్పాటు చేయండి. తర్వాత పెన్షన్ మీ దగ్గర 5 సంవత్సరాలకి ఇదే కార్యక్రమం అన్నారు. నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడే ఆయన ఏమో గ్రాంట్ లేదంటారు. ఇక్కడ మీటింగ్లోనే గ్రాంట్ ఉందని చెప్తారు, బయట అడిగితే లేదంటారు. ఓన్లీ ఇదే ఏది జయంతులు, వర్ధంతులు, ఆగస్టు 15 ఈ 3 కార్యక్రమాలు తూతూ మాత్రం జరుగుతుంది. ఎవరో రాదు. 10 మంది 15 మంది. ఓకేనా? అనంతపురంలోని స్థానిక లలిత కళా పరిషత్తులో
రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, డిప్యూటీ మేయర్ కోట విజయభాస్కర్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగిన వాళ్ళు మనం ఈరోజు పిలిచాం. వాళ్ళందరూ కూడా ఈ నవ్యాంధ్రప్రదేశ్ లో 3 ప్రాంతాలని సమానంగా ఏ విధంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది అనే విషయాలపైన వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. ముఖ్యంగా రేపు భావి భారత పౌరులు విద్యార్థులే కాబట్టి వేదిక మీద చాలా మంది ప్రముఖులు నీటిపారుదల రంగంలో, రైతు రంగంలో, విద్యా రంగంలో, అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళంతా కూడా ఈ వేదిక మీద ఉన్నారు. ఇదంతా కూడా ఈరోజు విద్యార్థులుగా ఉన్నటువంటి మీ భవిష్యత్తు కోసమైనటువంటిది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అధికార వికేంద్రీకరణ, సమాన అభివృద్ధి అనేటువంటిది అది జరిగిన రోజే మీ అందరికీ కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలనేది మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైజాగ్ నుంచి మన మాజీ వైస్ ఛాన్సలర్ అధిపతి రాయ్ గారు వచ్చారు. అదేవిధంగా మన రాయలసీమ ప్రాజెక్ట్స్ మీద సమగ్ర అవగాహన ఉన్నటువంటి నాయకులు మన దశరథరావు రెడ్డి గారు, చంద్రబాబు రెడ్డి గారు, ఇంకా చాలా మంది లీడర్స్ అంతా వచ్చారు. ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా వికేంద్రీకరణ సమితి వారికి, రమణ గారికి, ఇతర వ్యక్తులకు అభివందనాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనం ఏదైతే కోరుకుంటా ఉన్నామో వికేంద్రీకరణ చేయాలా, సమగ్ర అభివృద్ధి చేయాలా, సమాన అభివృద్ధి చేయాలనేటువంటి దాని వైపు అడుగులు వేస్తూ ఉంది. మనం ఇక్కడ ఇట్లాంటి సదస్సులు జరపడం ద్వారా అత్యంత వెనుకబడినటువంటి మన రాయలసీమ, అనంతపురం జిల్లాల లాంటి ప్రాంతాల అభివృద్ధి గురించి కూడా మనమంతా సమాలోచన చేసుకొని తీర్మానాలు చేసుకోవాలని అనుకుంటూ ఉంటే ఇప్పుడే బయట 29వ తేదీన అనంతపురంలో జరిగే బస్సు యాత్రను జయప్రదం చేయాలని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. అనంతపురం R&B గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 29న జరిగే బస్సు యాత్రను విజయవంతం చేయాలని మీడియా ముఖంగా పార్టీ నాయకులు, ప్రజలు కలిసి జయప్రదం చేయాలని కోరారు. వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో 3 రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నీడన సామాజిక సాధికార బస్సు యాత్రని విజయవంతం చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, మరి ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరినీ, సోదరిమణులందరినీ, ప్రతి ఒక్కరిని సవినయంగా విన్నవించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ సమాజంలో తరతరాలుగా, దశాబ్దాలుగా సరైనటువంటి విద్యకు దూరంగా, నాణ్యమైనటువంటి ఆరోగ్యానికి దూరంగా, రాజకీయ అవకాశాలు అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో దశాబ్దాలుగా గడిచిపోయాయి. మరి
ఈ 4.5 సంవత్సర కాలంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకి, ఎస్టీలకు, మైనార్టీలకు, పేదలందరికీ సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని, సామాజిక భద్రతను, ఆర్థిక భద్రతని, మరి వేలాది మందికి రాజకీయ అవకాశాలను కల్పించి ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవ సృష్టికర్త అయినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా వర్గాలకి మంచి నాణ్యమైనటువంటి విద్యనైతేనేమి, ఆరోగ్య రంగంలో అయితే విప్లవాత్మకమైన మార్పులు అయితేనేమి, రాజకీయ రంగంలో అయితే ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మమ్మల్ని అందరినీ హక్కున చేర్చుకొని వేలాది మందికి నాయకత్వ పగ్గాలు అప్పచెప్పి కేవలం సామాజిక న్యాయం అనేటటువంటి పదం గతంలో ఒక నినాదంగా ఉండేటటువంటి పదాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంగా మార్చినటువంటి చరిత్ర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 6 గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నాం. దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి. లబ్ధిదారులకు 6 గ్యారంటీలతో ఆర్థిక చేయూత. ప్రజాపాలన కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ. ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకు శ్రీకారం చుట్టామన్న లీడర్లు. ఆరు గ్యారంటీలను వినియోగించుకోండి. ప్రజలకు బోడుప్పల్ 13వ డివిజన్ కార్పొరేటర్ అనిత సూచన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.